అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వెన్నుండలు ఎలా చేద్దామో చూద్దాం. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ వెన్నుండలు కృష్ణాష్టమికి ప్రసాదంగా పెడతారు. ఇప్పుడు ఈ వెన్నుండలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. 2 కప్పులు బియ్యం తీసుకుని 2 సార్లు బాగా కడిగి 12 గంటలు నానబెట్టుకుని అవి వడేసి ఆరబెట్టుకున్న బియ్యం, 200 గ్రాముల బెల్లం, 25 గ్రామ్స్ షుగర్, 50 గ్రామ్స్ వెన్న, పచ్చిపాలు, చిటికెడు ఉప్పు, కొంచెం ఇలాచీ పౌడరు. ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా అయిన ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ వెన్నుండలు తడి బియ్యం పిండితోనే కాదు, పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ పొడి పిండితో చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే పొడి బియ్యం పిండిలో తడి లెవెల్స్ తక్కువ ఉంటాయి కనుక బాగా కలపకపోతే నూనెలో వేయించేటప్పుడు పగలటానికి అవకాశం ఉంది. పొడి బియ్యం పిండిలో కుకింగ్ బటర్ వేసుకొని బాగా కలుపుకొని వెన్న ఉండలు చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా చూసుకుంటే చాలు. మిగిలినంతా ఇదే విధంగా చేసుకోవాలి. చల్లించుకున్న 250 గ్రాముల బియ్యం పిండికి 3 స్పూన్లు పంచదార, కొంచెం ఉప్పు, 50 గ్రాములు వెన్న వేసి బాగా కలుపుకోవాలి. వెన్న బియ్యం పిండి బాగా కలిపిన తరువాత చేత్తో ఇలా తీసుకుంటే ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని ఒక ముద్దలాగా చేసి దాని మీద ఒక గిన్నె బోర్లిచ్చి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్గా అయిపోయి మనం ఉండలు చేసుకున్నప్పుడు పగలకుండా ఉంటాయి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న ముద్ద తీసుకుని దాన్ని 2 వేళ్ళతో చూపించిన విధంగా ఒత్తుకుని దాన్ని చేతిలో పెట్టి రౌండ్గా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అలా పిండి అయిపోయే వరకు చేసుకోవాలి. పగుళ్ళు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పగుళ్ళు వస్తే నూనెలో వేయించేటప్పుడు పగులుతాయి. ఆ నూనెలో వేసినప్పుడు పగిలితే గనక నూనె చింది మీద పడుతుంది. అందుకోసమని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ వెన్నుండల్ని చేస్తున్నప్పుడు ఒకసారి వాయిలో వేసుకుని నూనెలో వేగటానికి సరిపోయేన్ని ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది. అలా పిండి అయిపోయే వరకు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె కాగిన తరువాత ఒక ప్లేట్లో ఉన్న వెన్నుండలు తీసుకుని నిదానంగా నూనెలో వేయాలి. ఎమ్మటే కదపకూడదు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత గరిటెతో కలిపితే అవన్నీ విడిపోతాయి. వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత తీసివేసుకోవాలి. ఇదిగోనండి, మనం ఇప్పుడు తర్వాత ప్లేట్లో వేస్తున్నాను కదా, ఇదే విధంగా అన్ని ప్లేట్లలో వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. వెన్నుండలన్నీ వేగటం అయిపోయిన తర్వాత వేరొక బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టి దాంట్లో 200 గ్రాముల బెల్లము, 25 గ్రామ్స్ షుగర్ వేసి కొంచెం నీళ్లు పోసి పాకానికి పెట్టుకోవాలి. పాకం ఉడుకుతున్నప్పుడు గెరిటతో కలుపుతూ ఉండాలి. పాకం గెరిటలో తీసి 2 వేళ్ల మధ్యలో ఇలా తీగలాగా వస్తే పాకం వచ్చినట్లే. సరిగ్గా తెలియాలి అంటే గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో పాకం వేసి వేళ్లతో తీసి చూస్తే ఇలా కొంచెం ముద్దగా రావాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. వేయించిన వెన్న ఉండలు కూడా వేసి బాగా కలుపుకొని పొయ్యి ఆపివేయాలి. పాకం బాగా ఉండలకు పట్టి అవి విడిపోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఆరిన తరువాత పాకం సమానంగా పట్టి విడిపోతాయి.
చూశారు కదండి, కలుపుతూ ఉంటే పాకం వెన్న ఉండలకు పట్టుకొని చక్కగా అన్నీ విడివిడిగా అయినాయి. వీటిని ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి 1 మంత్ వరకు నిలవ ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వెన్న ఉండల్ని జన్మాష్టమికి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఈ వెన్న ఉండలు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు మా ఛానల్లో ఏ వంటలు నెక్స్ట్ చూడాలనుకుంటున్నారో కింద కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.